హాయ్. హలో. అందరికి నమస్కారం. ఈ సెషన్‌లో మనం ఐడెంటిటీ కాలమ్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ఐడెంటిటీ కాలమ్ ఇన్ ఎస్‌క్యూఎల్ సర్వర్? రైట్? ది ఐడెంటిటీ ఇన్ ఎస్‌క్యూఎల్ సర్వర్ ఈస్ ఎ ప్రాపర్టీ దట్ కెన్ బి అప్లైడ్ టు ఎ కాలమ్ ఆఫ్ ఎ టేబుల్ whose value is automatically created by the server. దట్ మీన్స్ ఎస్‌క్యూఎల్ సర్వర్ టేబుల్‌లో మనం ఏదైనా ఒక కాలమ్ మీద ఈ ఐడెంటిటీ అనే ప్రాపర్టీని మనం అప్లై అనేది చేయొచ్చు. సో, దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్‌గా దాని వాల్యూ అనేది మనకి క్రియేట్ చేయబడుతుంది. దట్ మీన్స్ మనం ఇంక్రిమెంట్ అనేది వాల్యూస్‌ని ఇంక్రిమెంట్ అనేది చేయొచ్చు. సో, వెనెవర్ యూ మార్క్ ద కాలమ్ యాస్ ఐడెంటిటీ, దెన్ దట్ కాలమ్ విల్ బి ఫిల్డ్ ఇన్ యాన్ ఆటో ఇంక్రిమెంట్ వే బై ది ఎస్‌క్యూఎల్ సర్వర్. ఇట్స్ ఏ ఆటో ఇంక్రిమెంట్. హియర్ ఆటో ఇంక్రిమెంట్ జరుగుతుంది ఆ కాలమ్ మీద. దట్ మీన్స్ యాస్ ఏ యూజర్ వి కెనాట్ ఇన్సర్ట్ ఎ వాల్యూ మాన్యువల్లీ ఇంటూ యాన్ ఐడెంటిటీ కాలమ్. సో, ఆ కాలమ్‌ని మనం ఐడెంటిటీ అనేది క్రియేట్ చేస్తాం కాబట్టి మనం మాన్యువల్‌గా దానిలోకి వాల్యూ అనేది ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్‌గా అది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది ఈచ్ రో ఇన్సర్షన్ మీద. సో, సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఐడెంటిటీ కాలమ్ మీద ఐడెంటిటీ అని చెప్పి కీవర్డ్ ప్రాపర్టీని ప్రొవైడ్ చేస్తాం అండ్ సీడ్ అండ్ ఇంక్రిమెంట్ అంటాం. సీడ్, సీడ్. సో, ఇక్కడ చూడండి ఆర్గ్యుమెంట్స్ ఏమేమున్నాయి? సీడ్ అండ్ ఇంక్రిమెంట్. సీడ్ అంటే స్టార్టింగ్ వాల్యూ ఆఫ్ ఎ కాలమ్, ది డిఫాల్ట్ వాల్యూ ఈస్ 1. సో, సీడ్ వాల్యూ ఎంత ఇవ్వాలి అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలి, 100 నుంచి స్టార్ట్ అవ్వాలా, 1000 నుంచి స్టార్ట్ అవ్వాలా, వాటెవర్. మనం అది సీడ్ వాల్యూని మనం ప్రొవైడ్ చేస్తాం. మనం ఏ వాల్యూ ఇవ్వకపోతే డిఫాల్ట్ వాల్యూ 1 అని చెప్పి తీసుకుంటుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్. It specifies the incremental value that is added to the identity column value of the previous row. So the default value is also 1. Increment value also 1 అన్నమాట. సపోజ్ మనం సీడ్ వాల్యూ 100 అని ఇచ్చాం. ఇంక్రిమెంట్ 1 అన్నాం అనుకోండి. సో, ఫస్ట్ రో ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ కాలమ్‌లో వాల్యూ 100 తీసుకుంటది. అండ్ నెక్స్ట్ సెకండ్ కాలమ్ లైక్ సెకండ్ రో ఇన్సర్ట్ చేసినప్పుడు దాని వాల్యూ 101. తర్వాత 102, 103 అలా ఒక్కొక్క ప్రీవియస్ కాలమ్ ఏదైతే ఉంటుందో దానికి 1 యాడ్ చేసుకొని ఇంక్రిమెంటేషన్ జరుగుతుందన్నమాట. సో, we can set the identity property at a column either when the table is created or after the table creation. టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు రైట్ అంటే కాలమ్ క్రియేషన్‌లో చేయొచ్చు ఆర్ టేబుల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత కూడా మనం ఈ ఐడెంటిటీ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఎలా అంటే సో, చూడండి క్రియేట్ టేబుల్ పర్సన్, పర్సన్ ఐడి ఇంటీజర్ ఐడెంటిటీ 1, 1 ఐడెంటిటీ 1, 1 అని ప్రొవైడ్ చేస్తున్నాం. ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ షోస్ అన్ ఐడెంటిటీ కాలమ్ ఆఫ్టర్ ద టేబుల్ ఇన్సర్షన్. సో, టేబుల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఇది చేయొచ్చు. అంటే క్రియేట్ టేబుల్ పర్సన్, పర్సన్ ఐడి, నేమ్ అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఇలా ఆల్టర్ టేబుల్స్ పర్సన్ టేబుల్‌ని ఫస్ట్ కాలమ్ పర్సన్ ఐడి కాలమ్‌ని డ్రాప్ చేస్తాం. అండ్ తర్వాత మళ్ళీ అగైన్ యాడ్ చేస్తా ఐడెంటిటీ కాలమ్ అనేది యాడ్ చేస్తున్నాం. రైట్? సో, చూద్దాం. ఈస్ ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు సెట్ ది ఐడెంటిటీ ప్రాపర్టీ ఆఫ్ ది కాలమ్ ఆఫ్టర్ ద టేబుల్ ఈస్ క్రియేటెడ్. టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత కూడా మనం ఐడెంటిటీ కాలమ్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇన్ సచ్ కేసెస్ ఫస్ట్ వి నీడ్ టు డ్రాప్ దట్ కాలమ్ అండ్ దెన్ క్రియేట్ దట్ కాలమ్ యూజింగ్ ది ఐడెంటిటీ ప్రాపర్టీ. సో, అలాంటి కేసులో ఆ టేబుల్‌ని మనం డ్రాప్ చేయాలి. లైక్ ఆ కాలమ్‌ని డ్రాప్ చేసి అగైన్ మళ్ళీ క్రియేట్ చేయాలన్నమాట. If a column is marked as an identity column, then the values of this column are automatically generated when we insert a new row into the table. సో, ఇది చెప్తుంది. ఎప్పుడైతే ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే దాన్ని ఐడెంటిటీ కింద ఇస్తామో వాల్యూస్ అనేవి ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతాయి. రోస్‌ని మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు. క్లియర్. ఒక ఎగ్జాంపుల్స్. డేటాబేస్ క్రియేట్ టేబుల్ పర్సన్, పర్సన్ ఐడి ఇంట్ అలాగే నేమ్ వర్కర్ సమ్50. రైట్? సో, టేబుల్‌ని క్రియేట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఫస్ట్ వన్. సో, టేబుల్‌ని క్రియేట్ చేస్తే టేబుల్ క్రియేట్ అయింది. అండ్ నెక్స్ట్ అగైన్ నేను ఈ పర్సన్ ఐడి నేను ఐడెంటిటీ కింద ప్రొవైడ్ చేయాలి అంటే గనక నేనేం చేయాలంటే దీన్ని ఫస్ట్ కాలమ్‌ని డ్రాప్ చేయాలి.
టేబుల్ని ఆల్టర్ టేబుల్ పర్సన్ డ్రా కాలం పర్సన్ ఐడి, రైట్. సో ఒకసారి చూద్దాం ఇక్కడ. టేబుల్లో పర్సన్ టేబుల్లో కీస్ చూడండి, నేమ్ ఉంది, ఇక్కడ పర్సన్ ఐడి అని లేదు, రైట్. అండ్ అగైన్ ఐడెంటిటీ కామా 1. సో స్టార్టింగ్ 1 నుంచి రావాలి అండ్ ఒక్కొక్క వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా, మనకి ఆర్డర్ చేస్తున్నాం అంతే, రైట్. ఆర్డర్ టేబుల్ పర్సన్ యాడ్ పర్సన్ ఐడి ఇంటీజర్ ఐడెంటిటీ 1. ఓకే, టేబుల్ ఆల్రెడీ ఉంది కదా, సో అందుకని ఐడెంటిటీ యాడ్ చేస్తాం. సో కాలమ్స్ చూడండి, పర్సన్ ఐడి అండ్ నేమ్, రైట్. అండ్ ఇప్పుడు నేను వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటాను ఇక్కడ. సో వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఐడెంటిటీ అనేది ఆల్రెడీ నేను యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇన్సర్ట్ ఇంటూ పర్సన్ నేమ్లోకి మాత్రమే వాల్యూస్ నేను ఇన్సర్ట్ చేస్తాను. అందరూ సో 1 రో యాడ్ చేసాం, రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక రో యాడ్ చేద్దాం. సో చూడండి, పర్సన్ ఐడి మనం ఇన్సర్ట్ చేయట్లేదు, నార్మల్గా మనకి ఇక్కడ యాడ్ అవుతుంది, క్లియర్. ఆటో ఇంక్రిమెంట్ జరుగుతుంది మనకి ఇక్కడ, రైట్. అండ్ నెక్స్ట్ వన్ లైక్ మనం ఇలా ఈ వాల్యూని అంటే ఈ ఇంక్రిమెంట్ వాల్యూని ప్రొవైడ్ చేసి మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసామనుకోండి, దట్ మీన్స్ పర్సన్ ఐడి 3, నెక్స్ట్ వాల్యూ 3 కదా, లేదంటే ఏదైనా మనకు నచ్చిన వాల్యూ. ఇక్కడ ఎర్రర్ వస్తుంది ఎందుకంటే cannot insert explicit value for identity column in the table where identity insert is set to off. So that means identity insert అనేది మనకి ఆఫ్ లో ఉంది అని అర్థమైంది. ఐడెంటిటీ ఇన్సర్ట్ దట్ మీన్స్ మనం మాన్యువల్ గా ఇన్సర్ట్ చేయాలంటే ఈ ఐడెంటిటీ అనేది యాక్చువల్గా మనకి ఇక్కడ ఈ కాలం మీద యాక్టివేట్ అయింది. బట్ ఇక్కడ మనకు వచ్చేసి మాన్యువల్ గా మనం ఇన్సర్ట్ చేయాలి అంటే కనుక ఇక్కడ మనకున్న ఆప్షన్ ఏంటంటే లైక్ ఈ ఐడెంటిటీ ఇన్సర్ట్ ని మనం ఆన్ చేయాలి, రైట్. సో ఇక్కడ చూడండి ఐడెంటిటీ ఇన్సర్ట్ ఆన్, లైక్ ఇక్కడ ఈ ఐడెంటిటీ ఇన్సర్ట్ అనేది ఏదైతే ఉందో కీవర్డ్, సో ఈ ప్రాపర్టీని మనం ఆన్ చేసుకోవాలి బిఫోర్ ఇన్సర్టింగ్ ది రికార్డ్స్, క్లియర్. సపోజ్ ఇక్కడ చూడండి సార్ కీవర్డ్ చూద్దాం, చెక్ చేద్దాం. సపోజ్ ఈ వాల్యూస్ కనుక మనం ఇన్సర్ట్ చేయాలి అనుకున్నాం, సో బిఫోర్ దట్ ఏం చేద్దామంటే 2 రికార్డ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక రికార్డ్ని డిలీట్ చేద్దాం ఫస్ట్, రైట్. లేదంటే ఇంకో రికార్డ్ని ఇన్సర్ట్ చేసి తర్వాత ఒక రికార్డ్ని డిలీట్ చేద్దాం, తర్వాత మనకి ఐడెంటిటీ అనేది సార్ ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ నేను రిమూవ్ చేస్తున్నాను, 3 ఉన్నాయి ఇక్కడ, రైట్. పర్సన్ ఐడి 3 అని వచ్చింది. అండ్ నా ఇక్కడ గనక నేను ఒక రికార్డ్ని డిలీట్ చేశాను,
delete person where person ID equals to 3. Delete చేశాను. పర్సన్ డీటెయిల్స్ 1, 2. అండ్ నౌ అగైన్ నేను ఈ వాల్యూస్ని ఏదైతే ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేశాను. ఓకే, సో ఇన్సర్ట్ అయింది. అండ్ నౌ రికార్డ్స్ చూడండి, 3 తర్వాత 4 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దట్ మీన్స్ 3 అనే రికార్డు నేను డిలీట్ అనేది చేశాను. రైట్, థర్డ్ రికార్డ్ నేను డిలీట్ చేసా. సో ఇక్కడ చూడండి, థర్డ్ రికార్డ్ నేను డిలీట్ చేసా. అండ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 4 నుంచి స్టార్ట్ అయింది. సపోజ్ నేను ఇక్కడ 3 దగ్గర ఏదైనా వాల్యూ అనేది నేను ఇన్సర్ట్ చేయాలి. రైట్, సో అప్పుడు అలాంటి కేసులో నేను పర్సన్ ఐడి 3 అని చెప్పి ఇచ్చాను ఇన్సర్ట్ చేయటం. సో నాకు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఐడెంటిటీ అనేది లైక్ సెట్ ఆఫ్లో ఉంది అనేది. ఇలాంటి కేసులో మనం ఏం చేస్తామంటే ఈ ఐడెంటిటీని ఆన్లో పెట్టుకోవాలి, సెట్ చేసుకోవాలి. సో సెట్ ఐడెంటిటీ ఇన్సెట్ ఆన్. ఐడెంటిటీ ఇన్సెట్ ఆన్లో పెట్టుకున్నాను నెక్స్ట్. సో దేని మీద ఐడెంటిటీ ఇన్సెట్ ఆన్లో పెడుతున్నాం మనం? పర్సన్ అనే టేబుల్ మీద. క్లియర్? సో అది జాగ్రత్తగా గమనించండి. పర్సన్ టేబుల్ మీద ఐడెంటిటీ అనేది నేను ఆన్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసి సో ఎఫెక్ట్ అనేది చూడండి. ఇప్పుడు నాకు వాల్యూస్ వచ్చినాయి, 1, 2, 3 కూడా వచ్చింది, 3, 4. క్లియర్? అండ్ సపోజ్ నేను ఇక్కడ పర్సన్ ఐడిని నేను రిమూవ్ చేశాను, అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఐడిని రిమూవ్ చేశాను. సమ్ ఏదో ఒక వాల్యూ నేను ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి, నాకు ఇన్సర్ట్ అవ్వలేదు. ఎందుకని? ఐడెంటిటీ ఇన్సర్ట్ అనేది నాకు ఆన్లో ఉంది. సో ఈ కేసులో ఏం చేయాలంటే ఐడెంటిటీ ఇన్సర్ట్ని ఆఫ్ చేయాలి. నౌ రికార్డ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. చూడండి, మీన్స్ ఏంటంటే ఐడెంటిటీ ఇన్సర్ట్ ఎప్పుడైతే మనం చేయాలంటే ఏదైనా ఒక రోలో ఏదైనా మిస్ అయిన ఐడెంటిటీని మనం ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఐడెంటిటీ ఇన్సర్ట్ని మనం ఆన్లో పెట్టుకోవాలి. రైట్, సో ఐడెంటిటీ ఇన్సర్ట్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఎప్పుడైతే ఆన్లో పెడతామో అప్పుడు ఐడెంటిటీ కాలం ఏదైతే ఉంటుందో దానిలో మనం రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయగలం మాన్యువల్గా. నార్మల్గా అయితే ఐడెంటిటీ కాలం అనేది ఆటోమేటిక్గా మనకి ఇంక్రిమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. క్లియర్? అండ్ అలానే ఐడెంటిటీ అనేది ఆన్లో ఉంటే మాన్యువల్గా మనం రికార్డ్స్ అనేవి ఇన్సర్ట్ అనేది చేయలేం. దట్ మీన్స్ ఐడెంటిటీ కాలం మీద వాల్యూస్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది ఆన్లో ఉన్నప్పుడు. రైట్, సో ఆఫ్ చేసినప్పుడు నార్మల్గా మనం ప్రొవైడ్ అనేది చేస్తాం. సో ఇక్కడ చూడండి, సేమ్ అదే మనం ఇక్కడ చేసి మార్కున్నాం. సో ఐడెంటిటీని ఇన్సర్ట్ చేసాం, ఆన్లో పెట్టుకున్నాం, రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాం. క్లియర్? సో ఫైనల్గా ఆఫ్ చేసాం. అండ్ అసలు ఈ టేబుల్ మీద ఈ ఐడెంటిటీని మళ్ళీ రీసెట్ ఎలా చేయగలం? దట్ మీన్స్ ఇక్కడ మనం ఐడెంటిటీ లైక్ నెక్స్ట్ రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తుంటే నెక్స్ట్ అది 5 తీసుకుంటుంది, అండ్ నెక్స్ట్ 6, 7, 8 అలా తీసుకుంటూ వెళ్ళిపోతుంది కదా ఇలా. రైట్, అండ్ ఇక్కడ ఈ కేసులో మనం ఈ టేబుల్ పర్సన్ అనే టేబుల్ మీద ఈ ఐడెంటిటీని రీసెట్ అంటే మళ్ళీ అగైన్ స్టార్టింగ్ 0 నుంచి రావాలి నాకు. 1 నుంచి రావాలి. దాన్ని రీసెట్ అనేది ఎలా చేస్తాం? మనకు ఆప్షన్స్ వచ్చేసి, ఇఫ్ యూ హ్యావ్ డిలీటెడ్ ఆల్ ది రోస్ ఇన్ ఏ టేబుల్ అండ్ యూ వాంట్ టు రీసెట్ ద ఐడెంటిటీ కాలమ్ వాల్యూస్, దెన్ యూ నీడ్ టు యూస్ డిబిసిసి చెక్ ఐడెంట్ కమాండ్. సో ఇది సింటాక్స్ యాక్చువల్గా. రైట్, డిబిసిసి చెక్ ఐడెంట్ అనే కమాండ్ మనం యూస్ చేస్తాం అనమాట. సో ఇది ఎలా యూస్ చేస్తామంటే డిబిసిసి చెక్ ఐడెంట్ టేబుల్ నేమ్ పర్సన్ రీసీడ్ అండ్ 0. క్లియర్? సో ఈ సింటాక్స్ మనం ప్రొవైడ్ చేయడం ద్వారా మనం దాన్ని సీడ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఆ టేబుల్ మీద రికార్డ్స్ అనేవి మనం డిలీట్ అనేది చేయాలి. రైట్, డిలీట్. సో రికార్డ్స్ డిలీట్ చేసాం. అండ్ నౌ రికార్డ్స్ డిలీట్ చేసాం, అండ్ అగైన్ నేను ఇక్కడ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది, బట్ నాకు ఇది 6 నుంచి స్టార్ట్ అవుతుంది. క్లియర్? సో అందుకని నేను ఏం చేస్తానంటే డిలీట్ చేసిన తర్వాత మనం చేసి చెక్
ident person, right? Zero. కరెంట్ ఐడెంటిటీ వాల్యూ అంత 6 అంతే కదా మనం ప్రీవియస్లో చేసింది. అండ్ ఇప్పుడు చూడండి, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ పర్సన్ 0, ఏం వాల్యూస్. అండ్ అగైన్ ఇఫ్ యూ ట్రై టు ఇన్స్టాల్ లైక్ ఇన్సర్ట్, సో నేను ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఇప్పుడు చూడండి, పర్సన్ 1 నుంచి స్టార్ట్ అయినది క్లాస్. క్లియర్. ఇన్ ది సేమ్ వే, సపోజ్ మనకి ఒక టేబుల్లో లాస్ట్గా జనరేట్ అయిన ఐడెంటిటీ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్? సో దానికి వచ్చేసి మనకి ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఇలా వచ్చేసి స్కోప్ ఐడెంటిటీ, రైట్? @ లైక్ ఐడెంటిటీ లేదా ఐడెంట్ కరెంట్ అండ్ టేబుల్ నేమ్. సో ఈ 3 ప్రాపర్టీస్ని కనుక మనం యూజ్ చేసి, లైక్ ఇవి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటాం. సో ఇవి వచ్చేసి ఈ 3ని యూజ్ చేసి కూడా మనం కరెంట్ సేమ్ స్కోప్లో మనం ఈ వాల్యూస్ని, అంటే ఈ లాస్ట్ జనరేటెడ్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ చూద్దాం. వాల్యూస్ నేను ఇక్కడ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఫస్ట్ ఇన్సర్ట్ చేశాను. ఫోర్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నా. అండ్ నౌ ఇప్పుడు చూద్దాం. Select scope identity. It's a function. సో చూడండి, స్కోప్ ఐడెంటిటీ 4 అని వచ్చింది. దట్ మీన్స్ లాస్ట్, అంటే మన టేబుల్లో లాస్ట్ ఉన్న ఇంక్రిమెంటల్ వాల్యూ, రైట్? అండ్ ఇన్ ది సేమ్ వే, సెలెక్ట్ ఐడెంటిటీ. ఇది స్కోప్ ఐడెంటిటీ, ఇది వచ్చేసి నాకు ఇక్కడ ఈ ఐడెంటిటీ వాల్యూస్ని. అండ్ ఇన్ ది సేమ్ వే, ఐడెంట్ అండర్ స్కోర్ కరెంట్, రైట్? రైట్. అండ్ టేబుల్ నేమ్, రైట్? సో ఈ 3 కేసెస్, ఈ 3 కేసెస్లో కూడా మనం ఈ మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉంటుందో ఇంక్రిమెంట్ వాల్యూ, దాన్ని మనం ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు. సో అయితే వీటి మధ్య సమ్ డిఫరెన్స్ అనేది ఉంది. ఏది ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేది, రైట్? సపోజ్ ఇది చూడండి, ఈ క్వరీ ఏదైతే ఉందో నేను నార్మల్గా సపరేట్, అంటే అవుట్ సైడ్ ఆఫ్ దిస్ వన్, అవుట్ సైడ్ ఆఫ్ ది సెషన్ తీసుకున్నాను అనుకోండి. అగైన్ సేమ్ డేటాబేస్లో, రైట్? సపోజ్ సేమ్ డేటాబేస్లో క్వరీ తీసుకున్నాం అనుకోండి. ఈ క్వరీ తీసుకున్నాం. అండ్ నా ఇక్కడ చూడండి, ఫస్ట్ స్కోప్ ఐడెంటిటీలో నల్ వాల్యూస్ వచ్చింది, బట్ ఇక్కడ పర్సన్ మాత్రం 4 అని వచ్చింది. దట్ మీన్స్ సేమ్ విత్ ఇన్ ది స్కోప్లో, అంటే ఈ టెస్ట్ డిబి డేటాబేస్లో కనుక మనం ఈ ఐడెంటిటీ, లైక్ ఐడెంట్ కరెంట్ అని చెప్పి ఏదైతే ఈ ఫంక్షన్ యూజ్ చేస్తామో అప్పుడు మాత్రం మనకి ఐడెంటిటీ అనేది గెట్ చేసుకోగలుగుతాం. అదర్వైజ్ అవుట్ సైడ్ ఆఫ్ ది స్కోప్ అంటాం. సో దట్ మీన్స్ ఏంటంటే, ఎప్పుడైతే మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నామో, ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు సేమ్ ఇదే ఇక్కడ మనకి విండో ఉంది కదా, లైక్ ఈ క్వరీ విండో. సో సేమ్
ఈ కొరే విండోలో ఉన్నప్పుడు మాత్రమే ఈ రెండు కూడా మనకి వర్క్ చేస్తాయి. సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ. సో ఏది ఎప్పుడు ఎలా వర్క్ చేస్తుంది అనేది. డిఫరెన్స్ బిట్వీన్ లైక్ స్కోప్ difference between scope identity and ident current. The scope identity returns the last identity value that is created in the same session and in the same scope. That means in the same stored procedure functions trigger. Like let's say I have two tables, person 1 and person 2, and I have a trigger on the person 1, like which will insert a record into person 2. Now when we insert the record into the person 1 table, scope identity returns the identity value that is generated in person 1 table. Like అలానే ఈ ఐడెంటిటీ కూడా వాల్యూని రిటర్న్ చేస్తుంది. దట్ మీన్స్ ఎప్పుడైతే మనం రికార్డ్స్ని ఇన్సర్ట్ చేస్తున్నామో అక్కడ ఆ సిచ్యువేషన్లో స్కోప్ ఐడెంటిటీ అండ్ అలానే ఈ ఈ ఐడెంటిటీ అనేది ఏదైతే ఉందో ఇక్కడ నాకు వాల్యూని మనకి రిటర్న్ అనేది చేస్తుంది, రైట్? అండ్ this identity returns the last identity value that is created in the same session without any consideration of scope. Scope తో సంబంధం లేకుండా ఇది సేమ్ సెషన్ లో ఉంటే మనకి లాస్ట్ వాల్యూని మనకి ఇక్కడ రిటర్న్ చేస్తుంది. అండ్ ది ఐడెంటిటీ కరెంట్ రిటర్న్స్ ది లాస్ట్ ఐడెంటిటీ వాల్యూ క్రియేటెడ్ ఫర్ ఏ స్పెసిఫిక్ టేబుల్ అక్రాస్ ఎనీ సెషన్ అండ్ ఎనీ స్కోప్. సో ఎనీ సెషన్ అండ్ ఎనీ స్కోప్ మీన్స్ లైక్ ఇక్కడ మనకి సేమ్ ఇదే సెషన్, లైక్ ఇక్కడ ఇదే సెషన్ ఏదైతే ఉందో కాకుండా అండ్ నెక్స్ట్ ఈ టెస్ట్ డేబుల్ ఈ డేటాబేస్లో ఇక్కడ న్యూ కొరీ అని తీసుకొని నేను ఇక్కడ చేసినా కానీ నాకు ఇక్కడ ఈ వాల్యూ అనేది నేను గెట్ చేయగలుగుతున్నాను. సో ఇట్స్ ఏ డిఫరెన్స్ అనమాట. సో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం రికార్డ్స్ని ఇన్సర్ట్ చేస్తామో రికార్డ్స్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు మనకి స్కోప్ ఐడెంటిటీ అండ్ అలానే లైక్ ఐడెంటిటీ డబుల్ యాంపర్సెంట్ ఐడెంటిటీ అని ఈ రెండు వర్క్ చేస్తాయి. అండ్ ఐడెంటిటీ కరెంట్ కూడా వర్క్ చేస్తుంది. బట్ అవుట్ సైడ్ ఆఫ్ ది సెషన్ మాత్రం మనకు ఓన్లీ వర్క్ చేసేది ఐడెంటిటీ కరెంట్ అండ్ ఫంక్షన్ మాత్రమే వర్క్ చేస్తుంది, రైట్? అండ్ స్కోప్ ఐడెంటిటీ ఇన్ షార్ట్, ది స్కోప్ ఐడెంటిటీ built-in function returns the last identity column value that is created within the same session and the same scope. Same session and same scope means లైక్ మనం ఎక్కడైతే న్యూ క్వరీ ఓపెన్ చేసి ఎక్కడైతే వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తున్నామో ఇక్కడ మాత్రం స్కోప్ ఐడెంటిటీ అనేది మనకి ఆ లాస్ట్ వాల్యూని మనకి లాస్ట్ ఐడెంటిటీ కాలం వాల్యూని ప్రొవైడ్ చేస్తుంది. అలానే లైక్ ఐడెంటిటీ కాలం, ది ఐడెంటిటీ built-in function returns the last identity column value that is created in the same session but with any scope. Like same session బట్ విత్ ఎనీ స్కోప్ అన్నాం అంటే సేమ్ లైక్ మనం ఇది కూడా మనకి ఆ టేబుల్ అంటే న్యూ క్వరీ అనేది ఎక్కడైతే తీసుకొని సేమ్ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తూ ఉంటామో సేమ్ అక్కడే చేస్తుంది. లైక్ మనకి అది స్టార్టింగ్లో నుండి ఎండింగ్లోనే ఎక్కడైనా కానీ మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి ఐడెంటిటీ అనేది గెట్ చేసుకోగలం ఇవి. అలాగే ఐడెంటిటీ కరెంట్ టేబుల్ లైక్ ఇది మనకు తెలిసిందే ఎనీ స్కోప్. సో స్కోప్ అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు అండ్ సెషన్ అనేది కూడా ఎక్కడైనా తీసుకోవచ్చు అనమాట. క్లియర్? వీటి మధ్య కొంచెం డిఫరెన్స్ ఉంది, అది కొంచెం అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. కొంచెం ప్రాక్టీస్ చేస్తే కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అండ్ న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.